రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి బైబిల్ చూడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అబ్రాహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో దేవుడు దీవించాడు. ఇంతలాగున దీవించబడ్డాడు అని అంటే దేవుని దగ్గర ఎంతో సహవాసంలో ఉండి దేవునికి అనుకూలంగా బ్రతికి ఈ అబ్రహాము దీవించబడ్డాడు అని చెప్పుకోవడానికి మనకు బాగుంటుంది. ఎందుకంటే అబ్రహాము మంచి విశ్వాసి. అంతేకాదు మనందరికీ తెలిసిన మాట, విశ్వాసులందరికీ కూడా అబ్రహాము తండ్రి. ఎన్నో మార్లు మరి బాధలు అనుభవించుకుంటూ, ఎన్నో మార్లు మరి అపవాది శోధిస్తే మరి ఆ శోధనలో ఎంతగానో బాధపడుతూ ఆ శోధనకు గురయ్యి అలాగున నెట్టుకుంటూ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి అబ్రహాం వచ్చాడు. ఈరోజు అబ్రహాం జీవితాన్ని మనం తీసుకుంటే నిజంగా అబ్రహాం జీవితం ఎలా దీవించబడ్డాడు, ఎలాగున హెచ్చింపబడ్డాడు, ఎలాగున అబ్రహాము బాధింపబడ్డాడు, ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మనందరికీ కూడా దీవెనకరంగా ఈ వాక్యం ఉండబోతూ ఉన్నది. అబ్రహాము ఎలా శ్రమపడ్డాడు అనేది మనం మాట్లాడుకుంటే ముందుగా ఒక మారు అబ్రహాము తన దేశము నుండి బయలుదేరి దేవుడు చెప్పగా వచ్చేస్తూ ఉండే దారిలో అలా ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో తన తండ్రి చనిపోయాడు. అది ఎంత బాధది. అయినప్పటికీ కూడా దేవుని మాటను ముందర పెట్టుకుని దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు దీవిస్తానన్నాడు అనే మాట తన ముందర పెట్టుకుని ఆ మాటను బట్టే ఎదురు చూస్తూ ప్రయాణమై ముందుకు సాగుతూ వచ్చాడు. అంతేకాకుండా ఈ అబ్రహాము ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన భార్య అయిన సారాను ఒక రోజున మహారాజు కోటలోనికి కొందరు వ్యక్తులు తీసుకెళ్ళి మహారాజుకి అప్పగించేశారు. అయ్యా, ఇదిగో మన దేశంలోనికి వచ్చేరెళ్ళు, ఈ సారా చాలా అందగత్తె, చాలా అందమైన స్త్రీ, మీ దగ్గరికి తీసుకొచ్చామనంటే ఆ రాజుగారు వీరికి బహుమానం ఇచ్చి పంపించేసి ఈ సారమ్మను కోటలో పెట్టుకున్నాడు. అబ్రహామేమో బయట, సారమ్మేమో లోపల. అంటే అబ్రహాముకి ఎంత శ్రమది, ఎంత బాధది. ఇటువంటి శ్రమలు, ఇటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తూ అబ్రహాము మనకి కనిపిస్తూ ఉన్నాడు బైబిల్లో. ఒక రోజున దేవుడే ఆ మహారాజుకు దర్శనమిచ్చి, నీ కోటలో సారమ్మ అనే ఒక స్త్రీ ఉంది కదా. అవునయ్యా, ఉంది. ఆమె అబ్రహాము భార్య. అబ్రహాము నా ప్రవక్త, ప్రార్థన చేయించుకో, దీవించబడతావు. ఒకవేళ ప్రార్థన చేయించుకోకుండా కానీ సారమ్మను తీసుకెళ్ళి అబ్రహాముకి ఇవ్వకుండా కానీ ఉంటే నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని దేవుడు దర్శనమిచ్చి ఆ దర్శనమునందు చెప్పగానే ఆ రాజుకి భయంతో ఒక్కసారిగా లేచి తన పక్కనే ఉన్న వారిని పిలిచి వెళ్ళి అబ్రహాముని తీసుకున్నాడని చెప్పి అబ్రహాముకి తన దగ్గరున్న కోటలో ఉన్న సారమ్మను అబ్రహాముకి అప్పగించేసాడు. ఇలాగున దేవుడు ఎన్నో మార్లు ఆపదలోనికి వెళ్తూ ఉంటే అబ్రహామును బయటకు తీసుకొచ్చాడు. ఇలాగను మనం మాట్లాడుకుంటే అబ్రహాము తన ఆత్మీయ జీవితంలో శ్రమలు అనుభవించుకుంటూ ఒక మంచి దీవెనలోనికి, ఒక మంచి ఆశీర్వాదంలోనికి అబ్రహాము వచ్చేసాడు. ఎవరైనా, ఏ భక్తుడైనా మొదటగా శ్రమలు పడుతూ, బాధలు పడుతూ, నిందింపబడుతూ, అవమానాల గుండా ప్రయాణం చేస్తూ ఆఖరికి ఆశీర్వాదంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అటువంటి ఆశీర్వాదము ఈరోజు దేవుడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బట్ ఎవరైతే ఆశీర్వాదం కావాలి అని అనుకుంటున్నారో, శ్రమలు కూడా అనుభవించాలి అని ముందుగానే ఉద్దేశించి సిద్ధపడి రెడీగా ఉండాలి. ఈ భక్తిలో ఆశీర్వాదము ఉంది, శ్రమలు ఉన్నాయి, ఘనత ఉంది, నిందలు ఉన్నాయి, అవమానము ఉంది, సమృద్ధి ఉంది, అలాగనే ఒక విలువైన మంచి స్థానం కూడా ఉంది, కరువు ఉంది, సమృద్ధి ఉంది. ఇలాగ మనం ఆలోచన చేస్తే శాపము ఉంది, ఆశీర్వాదము ఉంది. ఈ భక్తిలో ఎలాగున సంతోషపడుతూ ఉన్నామో
అలాగునే బాధింపబడతా ఉన్నాం. ఎలాగ వేధింపబడతా ఉన్నామో అలాగునే ఆనందపడతా ఉన్నాం. ఈ భక్తిలో రెండు ఉన్నాయి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు కదా, సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు దేవుడు అనే వాక్యాన్ని మనం చూస్తాం. అంటే సుఖాన్ని దుఃఖాన్ని రెండిటినీ కూడా దేవుడు ఏం చేశారట, జతపరిచారు. భార్యాభర్తల జతగా ఎలాగైతే ఉంటారో సుఖము దుఃఖము రెండూ కూడా జతగా ఉంటాయి. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే సమృద్ధి పక్కనేముంది, కరువు ఉంది. శాపం పక్కనే ఉంది, ఆశీర్వాదం ఉంది. సుఖం పక్కనే ఉంది, మీరే చెప్పాలి. సుఖం పక్కనే ఉంది, సుఖ దుఃఖములను అనంటే దుఃఖం ఉన్నది. ఇలాగ మనం మాట్లాడుకుంటూ వెళ్తే, ప్రయాణం చేస్తే ఏమండి, ఈ భక్తిలో ఆశీర్వాదము ఉంది, శ్రమలు ఉన్నాయి. ఈ రెండు అనుభవించుకుంటూ ప్రయాణం చేస్తూ ముందుకెళ్ళాలి. కానీ నాకు శ్రమలు వద్దండి, నాకు బాధలు వద్దండి, నాకు దీవెనే కావాలండి, నాకు ఆశీర్వాదమే కావాలండి, నాకు సమృద్ధే కావాలండి, నాకు ఘనతే కావాలండి, అవమానం వద్దండి అని అంటే అది జరగని పనది. ఈ రెండు దేవుడు ఏమండి ఈ భక్తిలో దాచుంచాడు. ప్రతి విశ్వాసి ఈ రకంగా రెండింటిని అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. అంతేగాని నేను ఒక వేలో వెళ్ళిపోతానండి, వన్ వేలో వెళ్ళిపోతానండి, నాకు ఆశీర్వాదమే కావాలండి, శ్రమలు వద్దండి అని అంటే అది జరిగేది కాదు. ఆశీర్వాదం కావాలి అన్నప్పుడే నువ్వేం చేయాలి, శ్రమలు కూడా వస్తాయి ఈ భక్తిలో. ఆ శ్రమలు అనుభవించడానికి నేను సిద్ధపడాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఆ శ్రమలలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ నిందలలో నీ చేతిని పట్టుకుని గమ్యానికి చేరుస్తాడు. నిన్ను వదిలేడాయినా, నిన్ను గెంటేడాయినా, నిన్ను పట్టించుకోకుండా ఆ శ్రమలలో నిందల్లో ఏమండి మరి వదిలేసి ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్ళిపోడాయినా, ఈ శ్రమలలో నీ చేతిని పట్టుకుని ఉంటాడు, ఈ నిందలలో నీ చేతిని పట్టుకుని ఉంటాడు. నువ్వు ఎక్కడికైతే చేరుకోవాలో చేరుకోవలసిన ఆ గమ్యానికి దేవుడు చేరుస్తాడు. ఆయన నీవాడు, ఆయన నీ తండ్రి, ఆయన నీ దేవుడు. నీ తండ్రి నిన్ను ఎందుకు వదిలేస్తాడు శ్రమలలో? వదిలేయడు. నీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి నీకన్నా ఎక్కువగా ఆయనే అతురుపడుచున్నాడు. ఇర్మియా గ్రంథం రాయబడి ఉంది కదా, అంటే నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీకన్నా ఎక్కువగా కంగారుగా ఉన్నాడు ఆయన. నువ్వే కంగారు పడతా ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకన్నా ఎక్కువగా కంగారుగా ఉన్నాడు ఆయన. నీకు ఆశీర్వాదం ఇచ్చేయాలి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేయాలి, తొందరగా దీవించేయాలి అని నీకన్నా ఎక్కువగా అతురుపడుచున్నాడు ఆయన. కాకపోతే నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఈ శ్రమల్లో పాడేసాడు, ఈ నిందల్లో పాడేసాడు, ఏది ఇబ్బందుల్లో పాడేసాడు, ఈ కరువులో పాడేసాడు, ఈ అవమానంలో పాడేసాడు, నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకన్నా ఎక్కువగా నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీ గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటా ఉన్నావో నీకన్నా ఎక్కువగా నీ దేవుడు నీ గురించి జాగ్రత్త ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త విషయంలో కానివ్వండి, బాధ్యత విషయంలో కానివ్వండి, లేదా కాపుదల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా నీకన్నా ఎక్కువగా నీ ఆత్మీయ జీవితం పట్ల ఆయన కేర్ తీసుకుంటూ ఉన్నాడు. నీ పట్ల ఆయన కేర్లెస్గా లేడు. ఆయన కేర్ఫుల్గా ఉన్నాడు. ఆయన లేదండి కేర్లెస్గా ఉన్నాడండి అని అంటే కనుక అబద్ధం, అది నిజం కాదు. కాబట్టి మీరంతా కూడా దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడు, దేవుడు నా గురించి బాధ్యత కలిగి ఉన్నాడు, దేవుడు నా గురించి మంచిగా ఉన్నాడు, ఆయన నన్ను వదిలేయలేదు, నన్ను పట్టించుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఇది నిజం, ఇట్ ఈస్ రియల్లీ, ఇది అబద్ధం కాదు, ఇట్ ఈస్ నాట్ లై. ఒకసారి గ్రహించండి, మీరు మీ ఆత్మీయ జీవితం పట్ల మీరు ఎలా నడుస్తూ ఉన్నారు? దేవునితో సంబంధం కలిగే ముందుకెళ్తూ ఉన్నారా, లేదా దేవునికి మీకు తెగిపోయిన సంబంధం ఏమండి ఏర్పడిందా? దేవుడు వేరే అయిపోయాడండి, నేను వేరే అయిపోయానండి, నాకేమి దేవుని దగ్గర నుంచి ఏమి మాటలు రావట్లేదండి, దేవునికి మీకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయిందా? అయితే ఈరోజు మరలా దేవునితో సంబంధం కలిగి ఉండండి. దేవునితో సంబంధం కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా గమ్యానికి చేరుస్తాడు ఆయన, గమ్యానికి తీసుకెళ్తాడు ఆయన, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన, ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాడు ఆయన, దీవెనలోనికి తీసుకెళ్తాడు ఆయన, సమృద్ధిలోనికి తీసుకెళ్తాడు ఆయన.
ఆయనతో సంబంధం కలిగిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన దీవించి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి హెచ్చింపజేస్తాడు ఆయన. కాబట్టి మీరంతా కూడా దేవునితో సంబంధం కలిగి మీరు ఉండాలి. శ్రమల వస్తూ ఉంటాయి, బాధల వస్తూ ఉంటాయి, అవి ఎలాగొచ్చాయి ఎలా పోతాయి. గోడ కుట్టిన బంతి మళ్ళా రిటర్న్ ఎలాగైతే వచ్చేస్తుందో, శ్రమలు కూడా అపవాది తీసుకొచ్చి మళ్ళీ కొట్టినప్పుడు వారానికో నెలకో మరలా శ్రమ ఏమైపోతాడట, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ శ్రమ గోడ కొట్టిన బంతి వల్లే అది మరలా రిటర్న్ వెళ్ళిపోతుంది. లేదండి ఒక సంవత్సరం పాటు నుంచి ఆ శ్రమ అలాగే ఉందండి అని ఎప్పుడైనా నువ్వు అలా అనుకున్నావా? లేదు, వచ్చింది ఒక వారం రోజులు ఉంది, దాని బిగు ఒక ఊపు ఊపింది, తర్వాత వెళ్ళిపోయింది. లేదా ఒక నెలల్లో ఉంది, తర్వాత వెళ్ళిపోయింది. ఇలాగున వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోయింది. కానీ ప్రతి శ్రమ ఇది ఒక 10 సంవత్సరాలు ఉందండి అనే శ్రమ లేదు. కొన్ని సమస్యలు ఎక్కువ కాలం లాంగ్ టైం ఉంటాయి, అవి వేరు. దేవుడు కొంతమందికి అలాగను పెడతాడు, అది వేరది. అయితే మనకొచ్చే సమస్యలు మనకొచ్చే బాధలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ దర్శించి ఢీకొట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ అవి నిత్యము ఉండట్లేదు. అలాగునే ఈరోజు నీకేమొచ్చింది? సమస్య వచ్చిందా? ఈరోజు నీకేమొచ్చింది? నింద వచ్చిందా? ఈరోజు నీకేమొచ్చింది? కరువు వచ్చిందా? ఈరోజు నీకేమొచ్చింది? అవమానం వచ్చిందా? అది ఎలా వచ్చింది? అలాగే వెళ్ళిపోతే మరలా తిరిగి. కాబట్టి నువ్వేం చేస్తావు? దేవునితో సంబంధము కలిగి ఉండు. ఈరోజు నేను 3 మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం ఏమవుతాం? 1 చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుడు కానీ ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని జీవితాంతకాలము కాపాడుతూ, అనారోగ్యము నుండి ఆపదల నుండి కాపాడుతూ వెళ్తాడు. అంటే నీకు నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ కాపుదల ఉంటుంది. దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ నిత్యము ఆల్వేస్ ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, అంటే అకేషనలీ కాదు, ఎల్లప్పుడూ ఆల్వేస్ నీకు నాకు దేవుని యొక్క మహా కృప మహా కాపుదల ఎప్పుడు ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి. ఇక్కడ వాక్యంలో చదవబడిన వాక్యంలో ఏమనుంది? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అంటే ఆశీర్వదించిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం పెడతాడట? కాపుదల పెడతాడు. కాపాడుతూ వెళ్తాడు, కాపాడుతూ. ఏదైనా ఆపద వచ్చిందా నిన్ను కాపాడతాడు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా నిన్ను కాపాడతాడు. ఏదైనా సమస్య వచ్చిందా సమస్యలో నుండి కాపాడి తీసుకొస్తాడు బయటికి. ఏవైనా నిందల్లో ఇరుక్కుపోయావా, లేదా ఏదైనా అవమానంలో బందీ అయిపోయావా, ఆ బందీ అయిపోయిన చోట నుండి బయటికి నిన్ను తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే బందీ అయిపోయావో, ఎక్కడైతే మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ప్రభువా ఈ సమస్య నుండి నన్ను విడిపించు అని దేవునికి మొరపెడతా ఉన్నావో, ఖచ్చితంగా ఆ బంధకాలు తెగ్గొట్టి ఆ బంధకాల నుండి బయటికి నుండి తీసుకొస్తాడు. ఆయన కాపుదల నీకెప్పుడూ ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఆ వ్యక్తిని రక్షిస్తూ నడిపిస్తాడు. కాబట్టి మనమంతా గ్రహించవలసిన మాట ఏంటంటే, మొదటి మాట, దేవుడు ఆశీర్వదించాడు అంటే ఆయన ఆపద నుండి కాపాడతాడు. అసలు ఇందులో మనము ఎవరిని కాపాడతాడు అని అంటే మనకి ఇక్కడ మరలా 3 మాటలు కనిపిస్తాయి. అందులో మనకి ప్రేమించే వారిని దేవుడు కాపాడతాడు అనే మాట కీర్తన గ్రంథములో 145వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. భక్తి చేసేవారిని కాపాడతాడు అనే మాట కూడా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. అలాగనే దేవునికి భయపడేవారిని ఆయన కాపాడతాడు అనేది కీర్తన గ్రంథములో 34వ అధ్యాయములో 7వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఎవరిని కాపాడతాడు అనే మాటలు మనం చూస్తే, 1 ప్రేమించేవారిని, 2 భక్తి చేసేవారిని, 3 దేవునికి భయపడేవారిని అని ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి. ఆయన ఆశీర్వాదము నీకు కలిగింది కాబట్టి.
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆయన కాపాడుతూ ఉంటాడు. కాపాడి ఆగిపోడు. ఒక టైం లేకపోతే ఒక మారు నేను కాపాడాను కదా, ఇక పదే పదే నేను కాపాడాను అలా కాదు. కానీ ఎనీ టైం, ఎప్పుడు, ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ 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 ఉంటాడు. ఎందుకని? నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి. ఇందులోనే మనకు రెండో మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏ మాట అంటే సామెతల గ్రంథము 10:22లో కనిపిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అనే మాట కనిపిస్తూ ఉంది. మొదటి మాట ఏ మాట? కాపాడుతాడు అనే మాట. రెండో మాట ఏ మాట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అనే మాట. ఈ ఐశ్వర్యమునిచ్చును అనే మాట మనం చూస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వాదిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుద్ది? ఐశ్వర్యం కలుగుద్ది. ఎవరున్నారండి? ఎవరున్నారు బైబిల్లో? మీరు వాక్య ప్రకారంగా మాట్లాడండి పాస్టర్ గారు. ఎవరున్నారు బైబిల్లో అంత ధనవంతులు, అంత ఐశ్వర్యవంతులు ఎవరున్నారు అని మీరు మాట్లాడితే నేను ఈజీగా ముగ్గురు చూపించగలను. ఒకటి అబ్రహాము. ఆదికాండములో 13:2లో మనకు కనిపిస్తుంది. ఏమంటే అబ్రహాము బహుధనవంతుడు, వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను అనే మాట మనకు కనిపిస్తుంది. సొలొమోను 2వ దినవృత్తాంతుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల దేశాలు ఏది భూమి మీద ఉన్న దేశాలు అన్నిటి రాజుల కన్నా ఏది ధనవంతుడై ఉన్నాడు ఈ రాజు అనే మాట మనం చూస్తాం. సొలొమోనే అందరి రాజుల కన్నా ధనవంతుడట ఆ కాలంలో, ఆ రోజుల్లో. అంతటి ఘనత, అంతటి ఐశ్వర్యము సొలొమోనికి ఇచ్చాడు. ఇంకొక భక్తుని కూడా నేను చూపిస్తాను. యోబు గ్రంథంలో 1:3, ఎవరైనా యోబు, భక్తుడైన యోబు తూర్పు దిక్కు అంతటిలో కూడా బహుధనవంతుడై ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు అనే మాట మనము అక్కడ మనం చూస్తాం. అంటే ఎంతమంది ధనవంతులుగా మనకు కనిపించారు? అబ్రహాము, సొలొమోను, యోబు. ఇలాగున ఇంకా చాలామంది, దావీదు కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, ఇలాగున అనేక మంది భక్తులు ధనవంతులుగా మనకు కనిపిస్తారు. ఎవరు లేరండి బైబిల్లో? అనేక మంది ధనవంతులు ఉన్నారు కదా. మరి నీవెలా ఉన్నావట? ధనవంతునిగా ఉన్నావా? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని వ్రాయబడింది. నీ ఇంట్లో ధనముందా? ధనమును జ్ఞానుల ఇంట ఉండును అని వ్రాయబడింది కదా వాక్యంలో. మరి నీ ఇంట్లో ధనముందా? ధనం అనగానే అరే ఈ పాస్టర్ గారికి ధనపిచ్చి అనుకోకండి. బైబిల్లో వ్రాయబడిన మాటలు నేను బోధిస్తూ ఉన్నాను. బైబిల్లో భక్తులు జీవించారే, ఆ భక్తుల గురించి నేను బోధిస్తూ ఉన్నాను. వారు ఉన్నారు కదా ధనవంతులుగా, నీవెందుకు ఉండకూడదు? నీ ఆలోచన ఎప్పుడు ఇలా పనిచేయలేదు. నీ ఆలోచన ఎలా పనిచేసింది? అరే మరి దరిద్రుడైన లాజరు అలాగున బ్రతికి ఏది ధనవంతుడు రొట్టె ముక్కలు తినేసి పాడైగా పడిపోగా ఆ నేల మీద పడిపోయిన ఆ ముక్కలని ఏరుకుని తిని ఏదో రకంగా దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు కదా. నేను కూడా అలాగే నెమ్మదిగా పాక్కుంటా ఈ జీవితం అనుభవించేసి దరిద్రమైనా పర్వాలేదు, కరువైనా పర్వాలేదు, అప్పులైనా పర్వాలేదు, అసలు ఏ సమస్య అయినా పర్వాలేదు, నెమ్మదిగా దేవుని రాజ్యం వెళ్ళిపోతా అన్నట్లుగా నీ మోడల్ లాజర్ని తీసుకున్నావు. కానీ అబ్రహాముని తీసుకున్నావా? సొలొమోను తీసుకున్నావా? యోబుని తీసుకున్నావా? ఎవరిని తీసుకున్నావు? అబ్రహామా? లాజరా? నీ మోడల్ ఎవరిని తీసుకున్నావు? అబ్రహాం మాదిరి ధనవంతునిగా బ్రతికి భూమి మీద దేవుని రాజ్యం వెళ్తావా? లాజర్ మాదిరి ఈ భూమి మీద దరిద్రమైన బ్రతుకు అనుభవించి దిక్కు మొక్కు లేకుండా దేవుని రాజ్యం వెళ్తావా? నువ్వు ఎలా ఉంటావు? ఎలా జీవిస్తావు? ఎలా బ్రతుకుతావు? నువ్వు ఎలాగ ఆలోచన చేసేవో అటువంటి జీవితమే నీకు వస్తుంది. లేదంటే లాజర్లా బ్రతికి వెళ్ళిపోతానండి, దరిద్రమైన బ్రతికే అనిపిస్తావు. నీ జీవితాంతకాలం కూడా అప్పులే ఉంటాయి, కరువే ఉంటుంది, ఎవరికి సహాయం చేయలేవు, అందరి దగ్గర చేతులు ఎలా చాపుతావు తప్ప కానీ నీ చేయి ఇచ్చేవానిగా ఉండదు. సుఖమేముంది? లాజర్ బ్రతికేది. కానీ అబ్రహాము జీవితం నాకు కావాలి అని నువ్వు అనుకుంటే కనుక ధనవంతునిగా బ్రతుకుతావు. నీ జీవితంలో ఐశ్వర్యం ఉంటుంది, అనేక మందికి అప్పులు ఇస్తావు, దేవునికి మహిమకరంగా అనేక మందికి దీవెనకరంగా బ్రతికి దేవుని రాజ్యం వెళ్తావు. ఏ బ్రతుకు బాగుంది? ఏ బ్రతుకు నీకు కావాలి? దేని గురించి, ఏ బ్రతుకు గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు?
నీ తలంపులు ఎలాగున్నాయి, నీ నడక ఎలాగుంది, ఎవరిని మోడల్గా తీసుకున్నావు? అబ్రహామా, లాజరా? బైబిల్లో క్రీస్తు యొక్క మర్మము దాగి ఉంది, పట్టుకున్నావా? వాక్యమే, ఈ వాక్యములో కృపావాక్యం దాగుంది, పట్టుకున్నావా దాన్ని? కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుద్ది అంటే ఐశ్వర్యం కలుగుద్ది. ఇక మన మూడో మాటలో కూడా వెళ్ళినట్లయితే ఏది ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అనే మాట మనం చూస్తాం. అంటే ఇస్సాకు గురించి మనం చూస్తాం. ఈ మాట 26లో మనందరికీ తెలుసు కదా. అంటే ఏమయ్యాడట? దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. గొప్ప వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ. ఈరోజు సంఘం గొప్పవానిగా బ్రతుకుతూ ఉన్నారా? పలానా వ్యక్తి అండి చాలా గొప్పవాడయ్యాడండి, ఏదో చిన్నగా ఉండేవాడండి, అటువంటి వాడు దేశానికి ఎక్కాడండి, లేకపోతే ప్రపంచానికి ఎక్కాడండి, నిజంగా ఆ స్థాయే వేరండి, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడండి, చాలా గొప్పవాడయ్యాడండి అన్నవారు మీ వీధిలో కానీ మీ గ్రామంలో కానీ కనిపిస్తూ ఉన్నారా? అరుదు. ఎక్కడో 100కి 1,000కి ఒక్కొక్కరు కనిపిస్తూ ఉన్నారు. గొప్పవారైన వారు అక్కడక్కడ ఉన్నారు కానీ అంతటా లేరు. కారణం ఏంటి? నీ తలంపులు ఎప్పుడు అలా పనిచేయలేదు కాబట్టి, నీ ఆలోచనలు ఎప్పుడు అలా పనిచేయలేదు కాబట్టి, నేను ఎక్కాలి ఒక స్థాయికి, ఉన్నతమైన స్థాయికి అని ఎప్పుడు నువ్వు అనుకోలేదు కాబట్టి. నువ్వు అనుకోకపోతే ఆయన ఎలా ఎక్కిస్తాడు? అడగందే అమ్మైన అన్నం పెట్టదు అనే సామెత మనకు తెలుసు కదా. నీవు ఆలోచన చేయకపోతే, దేవుణ్ణి అడగకపోతే ఆ స్థాయికి నిన్ను ఎలా ఎక్కిస్తాడు? నీ తలంపులు ఎప్పుడు కూడా భూమి మీదకే కనిపిస్తున్నాయి కానీ ఆకాశం మీద కనిపించట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏమడుగుతావు? చిన్నగా సైకిల్ అడుగుతావా? లేకపోతే ఏదో చిన్నగా చిన్న జాబ్ అడుగుతావా? అదేంటి? ఇప్పుడు సాధారణంగా గ్రామంలో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమడుగుతావు? ఒక స్థలం అడుగుతావు. అదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్థలం అడుగుతావా? లేకపోతే ఒక ఎకరం పొలం అడుగుతావా? అంటే ఈ స్టేజీ వేరు, ఆ స్టేజీ వేరు. ఈయన స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ముఖ్యమంత్రి కన్నా గొప్పవాడు కదా, ప్రధానమంత్రి కన్నా గొప్పవాడు కదా, రాజులకే రాజు కదా, దైవములకే దైవం కదా, అటువంటి దేవుణ్ణి నువ్వు అడిగేటప్పుడు చిన్నగా అడుగుతావా? పెద్దగా అడగాలి కదా. ఇప్పుడు కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? నన్ను అడుగుము, ఈ భూమిని సొత్తుగా ఇచ్చేస్తానన్నాడు. ఈ భూమినే, భూమి మీద ఉన్న 2 సెంట్లు భూమి అడుగుతావా? భూమి అడుగుతావా? నన్ను అడుగుమని ఇచ్చేస్తానన్నాడు, భూమిని ఇచ్చేస్తానన్నాడు ఆయన. నీ తలాంపులు భూమి మీద ఉన్న 2 సెంట్లు భూమికి పనిచేస్తున్నాయి కానీ దాన్ని అడుగుతున్నావు కానీ భూమిని అడగట్లేదు. అడగకపోతే ఆయన ఎలాగిస్తాడు? నువ్వు అడిగితే కదా ఆయన ఇచ్చేది. సో దాట్ నీ తలంపులు ఎలాగున్నాయి? దయచేసి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, ఆ వ్యక్తిని గొప్పవారిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నీ తలంపులు మార్చి, నీ ప్రార్థన మార్చి దేవుణ్ణి అడుగు. గొప్పవానిగా చేయి ప్రభువా, దేశానికి ఎక్కించు ప్రభువా, రాష్ట్రానికి ఎక్కించు ప్రభువా, ప్రపంచానికి ఎక్కించు ప్రభువా. నీవు అడిగితే దేవుడు ఖచ్చితంగా నేను ఎక్కింపజేస్తాడు ఆయన. ఇప్పుడు మహారాజు గారు ఉన్నారండి, అదే ఆయన పక్కన మంత్రి గారు ఉన్నారు. ఆయన ఏదో ఒక చిన్న పని మీదట మంత్రి గారు బయటకు వచ్చాడు, కోట బయటికి. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా, దయచేసి నాకు చాలా అవసరం పడింది అని అన్నాడు. ఊరుకోవయ్యా, 1000 రూపాయలు అడుగుతున్నావా? నా దగ్గర కూడా ఉంటాయి, నా దగ్గర లే. సర్లే, నన్ను అడిగావు కదా, నీకు సహాయం చేస్తా, రా లోపలికి రాజుగారిని అడిగిది కానీ అని అన్నాడు. మహారాజు గారి దగ్గరికి అండి, అవును తీసుకెళ్తాను, ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. పెద్ద ఇదేముందో 1000 రూపాయలు ఆయనకి, ఆయన ఇస్తాడు, ఆయన అడుగు. మంత్రిని అడుగుతాడు, రాజుని అడగకుండా. అయ్యా పదండి వస్తా అని అన్నాడు. ఈ మంత్రి వ్యక్తిని తీసుకెళ్ళి లోపల నుంచోబెట్టాడు. మహారాజు ఎవరితడు అని అన్నాడు. అయ్యా ఇతనికి ఏదో కాస్త సొమ్ము అవసరమట, మిమ్మల్ని అడగడానికి తీసుకొచ్చాను అని అంటే, అడగవయ్యా అడుగు, మహారాజు గారు చూస్తున్నారు కదా, అడుగుతున్నారు కదా ఆయన అని అంటే, అయ్యా మహారాజా నాకు 1,00,000 రూపాయలు ఇప్పించండి అని అన్నాడు. మంత్రి కోపం వచ్చేసింది. ఒరే ఏంట్రా మాట ఏంట్రా, కోట బయట నన్ను 1000 రూపాయలు అడిగావు కదరా, మహారాజు గారినేమో 1,00,000 రూపాయలు అడుగుతున్నావు ఏంటి అని అంటే, ఇతడు అంటాడు కదా, అయ్యా మంత్రి గారు మీరు 1000 రూపాయలు మీ రేంజ్ అది,
ఆయన మహారాజు గారు 1000 అడిగితే ఆయన అవమానపరిచినట్లు అవుద్ది, అందుకే ఆయన రేంజ్కి తగినట్లుగా నేను 1,00,000 రూపాయలు అడిగాను అని అన్నాడు. ఆ మాటకి మహారాజుకి సంతోషం కలిగి, మంత్రి అతగాడికి 1,00,000 రూపాయలు ఇచ్చేయి అని అన్నాడు. 1,00,000 ఇచ్చేసాడు మంత్రి. ఖజానాలో నుండి ఏమండి ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఎలాగ అడుగుతున్నావు దేవుణ్ణి? చిన్న స్థాయిలో అడుగుతున్నావా? దాన్నే పొందుకుంటావు. దేవుణ్ణి పెద్ద స్థాయిలో అడుగుతా ఉన్నావా? దాన్ని పొందుకుంటావు. ఏ స్థాయిలో అడుగుతున్నావో అదే నీకు కలుగుద్ది. ఏ మోతాదులో అడుగుతున్నావో అదే నీకు కలుగుద్ది. నువ్వు సైకిల్ అడిగితే సైకిల్ ఇస్తాడు, నువ్వు కారు అడిగితే దేవుడు కారు ఇస్తాడు. నీ తలంపులు ఎలా పనిచేస్తున్నాయో దానికి రీచ్ అవుతావు. నీ ప్రార్థనలో దేనికి గురిపెట్టి అడుగుతున్నావో దాన్ని రీచ్ అవుతావు, దాన్ని పొందుకుంటావు నువ్వు. అందుకే నీ తల ఎత్తు, విలువైన అడుగు దేవుణ్ణి. నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం మారిపోతుంది. నీ ప్రాంతంలో అటువంటి స్థితి కలిగిన జీవితాన్ని, అటువంటి స్థాయి కలిగిన జీవితాన్ని నా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవారు అవుతారట. అందుకే అక్కడ ఏమనుంది? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఈ మాటలని మనకు కనిపిస్తాయి. మోసే గొప్పవాడయ్యాడు, అలాగునే మొర్దెకై గొప్పవాడయ్యాడు, యెహోషువ గొప్పవాడయ్యాడు. మోసే నిమిత్తం వాక్యం ఎక్కడ వ్రాయబడి ఉంది? నిర్గమకాండంలో 11:3లో వ్రాయబడి ఉంది. అలాగనే మొర్దెకై నిమిత్తం ఎక్కడ రాయబడి ఉంది? ఎస్తేరు గ్రంథం 9:4లో వ్రాయబడి ఉంది. అలాగనే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14లో యెహోషువ గురించి వ్రాయబడి ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా గొప్పవారయ్యారు అని రాయబడి ఉంది. నువ్వెందుకు అవ్వకూడదు? ఆ ముగ్గురిని ఎలా చూస్తున్నాడో దేవుడు, ఆ రోజున ఎలా చూసాడో ఈ రోజు నిన్ను అలాగే చూస్తున్నాడు కదా. దేవుడు ఏమన్నా పక్షపాత? అబ్రహామునే దీవిస్తాను నేను దీవించును అనడానికి, మోసేనే గొప్పవానిగా చేస్తాను నేను చేయను అనడానికి దేవుడు ఏమైనా పక్షపాత? కాదు కదా. వారి తలలు పైకెత్తి దేవుణ్ణి ఉన్నతమైనవి, విలువైనవి అడిగారు, పొందుకున్నారు. ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్న విశ్వాసుల తలలు క్రిందకున్నాయి, చిన్నవి అడుగుతూ ఉన్నారు, చిన్నవే పొందుకుంటూ ఉన్నారు కానీ పెద్ద పొందుకున్నవారు అరుదు, తక్కువ. సో దాట్ మనమంతా కూడా పెద్దవడగాలి, దేవుణ్ణి పెద్దవడగాలి. కాబట్టి మనమంతా పెద్దవడిగి ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. 3 మాటలు. దేవుడు ప్రేమిస్తే మనము ఏమవుతాం? అందులో మొదటి మాట కాపాడబడతాం ఆపద నుండి, రెండవ మాట ఐశ్వర్యవంతులం అవుతాం, మూడవది గొప్పవారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా నిజమే ప్రభువా, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించారు ప్రభువా, అలాగను మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా మాకు కూడా దీవెన దయచేయండి, సమృద్ధి కలగచేయండి, మీ ఆశీర్వాదం కలగచేయండి ప్రభువా. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్రభువా. అటువంటి మనసు కలిగి ఉన్నారు కదా, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో ఎందరైతే ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి, హెచ్చింపచేయండి, మీ కృపలో భద్రపరిచి మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.